నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. విశాఖ నవవధువు వసంత మృతి కేసులో భర్త అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నాగేంద్రను ఇప్పటికే పోలీసులు రిమాండ్కు తరలించారు. అయితే నాగేంద్ర మొబైల్ను రికవరీ చేసుకున్న పోలీసులు గూగుల్ హిస్టరీని చూసి షాక్ అయ్యారు పోలీసులు. అయితే నాగేంద్ర ఫోన్ చూసినప్పుడు గూగుల్ హిస్టరీలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర గూగుల్లో సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రోటీన్, విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పి భార్యకిస్తూ కూడా నాగేంద్ర భార్యను టార్చర్ పెట్టేవాడని తెలుస్తోంది. నవవధువు మృతిపై బంధువులు పలు అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నాడంటూ యువతి బంధువులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగేంద్రను తిరిగి కస్టడీకి తీసుకునేలాగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బంధువులు ఆరోపిస్తున్నట్టుగా వసంతది హత్యనా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? నిన్న వసంత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అయితే కేసు ముందుగా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వసంత అదేవిధంగా నాగేంద్ర ఇద్దరు గత కొంతకాలంగా ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళిద్దరికీ పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి. ఆ పెళ్లి తర్వాత కూడా అటు నాగేంద్ర అదేవిధంగా వసంత ఇద్దరు కొంతకాలం సఖ్యతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచే నాగేంద్రలో ఉన్నటువంటి మరొక వికృత రూపం బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు అంటే అటు తల్లిదండ్రులుగా అంటే పెళ్లి సంబంధం చూసినటువంటి మధ్యవర్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరికి మనిషి లోపల ఉన్నటువంటి మరో రూపం ఖచ్చితంగా తెలియదు. మా మంచి వ్యక్తులు అనుకునే పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే నాగేందర్లో మరొక కోణం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వసంత తన ఆత్మహత్య చేసుకునే ముందు అక్క బావలకి కాల్ చేసి తను అంటే నా భర్త వల్ల నేను అనేకమైనటువంటి లైంగిక ఇబ్బందులు పడుతున్నాను, నన్ను పోర్న్ వీడియోస్ చూసి అదేవిధంగా నాతో పాటు లైంగికంగా ఉండాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఉదంతం అయితే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు వసంత ఆత్మహత్య చేసుకున్న తర్వాత నాగేంద్ర అతని తండ్రి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి స్వయంగా లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగేంద్ర తల్లి, తమ్ముడు ఇద్దరు ప్రస్తుతం అయితే అప్స్కాండ్లో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు వెతుకులాట చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే నాగేంద్ర ఫోన్ని సీజ్ చేస్తున్నటువంటి పోలీసులు దిమ్మ తిరిగే విషయాలు అయితే బయటపడుతున్నాయి. దీని అంటే నాగేంద్రని ముందుగా ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమెను రక్షించడానికి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను, స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళానని నాగేంద్ర అదేవిధంగా నాగేంద్ర కుటుంబ సభ్యులు చెప్తున్నా కూడా తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆరోపణ చూస్తే ప్రధానంగా ఇక్కడ నా కూతుర్ని అంటే సెక్స్కి బానిస అయిపోయినటువంటి నాగేంద్ర హత్య చేసి హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఇది ఆత్మహత్యని క్రియేట్ చేశారని తల్లిదండ్రులు, బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం కేసుకి సంబంధించినటువంటి పూర్వపరాలను మొత్తం అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగానే నాగేంద్ర అసలు ఆ పోర్న్ వీడియోస్ విషయంలో కానీ అదేవిధంగా టాబ్లెట్స్ అంటే సెక్స్ సామర్థ్యం పెరగడానికి వివిధ రకాలైన టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ టాబ్లెట్స్కి సంబంధించి అసలు ఎట్లాంటి టాబ్లెట్లు వాడారని తెలుసుకునే ప్రయత్నంలో నాగేంద్ర ఫోన్ను సీజ్ చేసినటువంటి పోలీసులు మొత్తం ఫోన్కి సంబంధించినటువంటి అతని దగ్గర ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియోస్లో అనేక పోర్న్ వీడియోలు కూడా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా గూగుల్ హిస్టరీ తిరిగితే పోలీసులకు అయితే దిమ్మ తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా చాలా వరకు పోర్న్ వీడియోస్ చూస్తున్నట్లుగా దాంట్లో అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గూగుల్ హిస్టరీని కొంతవరకు డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కొంతవరకు పోర్న్ వీడియోస్ని సెర్చ్ చేసినటువంటి కూడా దాంట్లో కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అంటే విటమిన్ టాబ్లెట్ల పేరుతో కొంత సెక్స్ సామర్థ్యం పెంచే టాబ్లెట్స్ని కూడా ఎట్లాంటి టాబ్లెట్స్ని యూజ్ చేస్తే తనకి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది అనేదాన్ని కూడా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో నాగేంద్ర పూర్తి స్థాయిలో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను అంటే మొబైల్కి సంబంధించి మెమరీ ఇంటర్నల్ మెమరీలో డిలీట్ చేసినటువంటి వీడియోస్ కానీ అదేవిధంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గూగుల్ హిస్టరీ డిలీట్ చేసినటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడం కోసం ప్రస్తుతం అయితే పోలీసులు ల్యాబ్కి అయితే నాగేంద్ర మొబైల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ల్యాబ్కి పంపించిన తర్వాత మొత్తం గూగుల్ హిస్టరీ అదేవిధంగా మొబైల్లో డిలీట్ అయినటువంటి వీడియోలు అన్నింటినీ రికవరీ చేస్తే ఇంకా ఎన్నో విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నాగేంద్రకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 28వ తేదీ వరకు కూడా నాగేంద్రని రిమాండ్కి విధించారు. పోలీసులు మరొకసారి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే
ఇప్పటికే ఇండియాలో అనేక రకాలైనటువంటి పోర్న్ వీడియోల్ని బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ పోర్న్ వీడియోస్ ఎవరు అంటే ముఖ్యంగా చిన్న వయసు నుంచే పిల్లలందరూ కూడా పోర్న్ సైట్లను ఓపెన్ చేయడం, ఆ వీడియోస్ చూడడం, దీనివల్ల అది సొసైటీ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుందని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా పోర్న్ సైట్ని ఎన్నింటినో కూడా బ్యాన్ చేసింది. మరి బ్యాన్ చేసిన తర్వాత కూడా నాగేంద్రకి సైట్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, ఏ వైపు నుంచి అసలు వీడియోస్ అన్నింటినీ తను సెర్చ్ చేస్తున్నాడు, అదేవిధంగా తన మొబైల్లో ఉన్నటువంటి వీడియోలన్నింటినీ ఎప్పుడు డౌన్లోడ్ చేశాడు, ఎలా డౌన్లోడ్ చేశాడు, ఇతను డౌన్లోడ్ చేసినవా లేకపోతే వేరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా డౌన్లోడ్ చేసినటువంటి పోర్న్ వీడియోస్ అన్నింటినీ తీసుకొచ్చాడు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వివరాలన్నీ తెలియాలంటే కనుక ఖచ్చితంగా నాగేందర్ని పూర్తి స్థాయిలో విచారించాలి. నిన్న అటు వసంత ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదైన తర్వాత నేరుగా వెళ్ళి నాగేంద్ర అతని తండ్రి పోలీసులు సమక్షంలో లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నాగేంద్రపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అతన్ని రిమాండ్కి అయితే పంపించారు. కానీ ఈ కేసుకు సంబంధించి అసలు పోర్న్ వీడియోస్ కానీ తనని సెక్సువల్గా టార్చర్ పెట్టే విషయంలో కానీ తనకి కొంత అంటే లేడీస్కి ఇబ్బందిగా ఉన్నటువంటి సమయాల్లో కూడా తనతో పాటు లైంగికంగా ఉండాలని టార్చర్ పెట్టినటువంటి విషయాల్లో కానీ వీటన్నింటినీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే నాగేందర్ని మరోసారి కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా అనేక విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కస్టడీ పిటిషన్ అయితే పోలీసులు ఈరోజు వేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా నాగేందర్ని ఒక 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా బ్యాన్ అయినటువంటి పోర్న్ వీడియోస్కి సంబంధించిన సైట్లని ఇక్కడ ఈ కేసుకు సంబంధించి కేవలం వసంత ఆత్మహత్య లేదా హత్య అనే ఒకటి కోణమే కాకుండా ఈ పోర్న్ వీడియోస్కి సంబంధించి కూడా కేసుని పోలీసులు కొంచెం అత్త టార్చరు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసింది, మాట్లాడింది వాళ్ళ బావతోని. ఏం గొడవ పడ్డారో తెలీదు. 9:38కి మాకు కాల్ చేసి మెసేజ్ చేసింది తను ఏ ట్యాబ్లెట్లు వాడుతున్నాడో. మేము ట్యాబ్లెట్లు చూసేసరికి మాకు 10:38 కల్లా ఫోన్ వచ్చింది. బాగోలేదు, చచ్చిపోయింది, అప్పటికే చచ్చిపోయింది అని చెప్పలేదు. బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, అర్జెంటుగా రండి అన్నారు. మేము రాము, ఇప్పుడు తెల్లవారు వస్తామన్నాము. కాదు చాలా బాగోలేదు, సీరియస్గా ఉంది, రండి అన్నారు. అప్పుడు మేము వెళ్ళేసరికి చచ్చిపోయింది, లోపల తీసుకెళ్ళలేదు, ఇక్కడే పంపించేశారు డేరా హాస్పిటల్ గోపాలపట్నం. అవి సెక్స్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడేవాడు. ఆ వాడి దాన్ని సెక్స్ రైట్ రాజు, నాగేంద్రను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన నీలి చిత్రాలకు బానిసైనట్లుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. గూగుల్ హిస్టరీని కూడా పోలీసులు చెక్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో నాగేంద్ర సన్నిహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ నాగేంద్ర బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్తున్నారు? అంటే ఇక్కడ పోలీసులు అంటే నాగేంద్రకి సంబంధించి ముఖ్యంగా కస్టడీలోకి తీసుకోవాలి. అది ఎన్ని రోజులు, ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆ కోర్టు కస్టడీకి ఇస్తుంది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నాగేంద్రకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా పోలీసులు అయితే చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోర్న్ వీడియోస్కి బానిస అయిపోయాడు, లైంగికంగా తన భార్యనే ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంతో పాటుగా పోలీసులు నాగేంద్ర మొబైల్ని ఓపెన్ చేసి మొత్తం అంతా చూసిన తర్వాత కూడా దాంట్లో అనేకమైనటువంటి పోర్న్ సైట్స్తో పాటుగా లైంగిక సామర్థ్యం పెరగడానికి ఎట్లాంటి టాబ్లెట్స్ వాడితే ఉపయోగపడతాయనే దాన్ని కూడా సెర్చ్ చేసినటువంటి దాన్ని పోలీసులు గమనించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే అటు నాగేంద్ర నివాసం ఉంటున్నటువంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా అతని మొబైల్ని ప్రస్తుతం అయితే ఈ ల్యాబ్కి అయితే పంపిస్తున్నారు. ల్యాబ్కి వెళ్ళి వచ్చిన రిజల్ట్లను బట్టే ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తన మెమరీ కార్డులో ఉన్నటువంటి ఆ వీడియోస్ అన్నింటినీ అనేక డిలీట్ చేశారని చెప్తున్నారు. దాన్ని ల్యాబ్కి పంపించి
రికవరీ చేయిస్తే అనేక వీడియోస్ వస్తాయి. అదేవిధంగా పోర్న్ సైట్స్ అనేటి వాటిని అన్నింటినీ సెర్చ్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏ సైట్ను సెర్చ్ చేశారు, ఎక్కడెక్కడ సెర్చ్ చేశాడు, ఎట్లాంటి టాబ్లెట్ని తను సెర్చ్ చేసి కొనుగోలు చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ బయటికి రావాలంటే ఖచ్చితంగా నాగేందర్ని మరొకసారి కస్టడీకి తీసుకుని విచారణ చేస్తే అంటే టాబ్లెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేశాడా లేకపోతే మెడికల్ షాపుల్లోకి వెళ్ళి కొనుగోలు చేశాడా అనే కోణంలో కూడా కొంతవరకు బయటపడే అవకాశం అవుతుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే నాగేందర్కి సంబంధించి ఈ లైంగిక వేధింపులతోనే భార్య మృతి చెందింది. ఇది హత్య ఆత్మహత్య అని తేల్చే పనిలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్నారు. దీంతో పాటుగా ఈ పూర్ణ వీడియోస్కి సంబంధించి సెక్సువల్ టార్చర్ గురించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. థ్యాంక్ యూ రాజు. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు వసంతతో గతేడాది వివాహమైంది. అయితే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న నాగేంద్ర నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ వీడియోలో ఉన్న విధంగా చేయాలంటూ వేధించేవాడు. అయితే గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ నాగేంద్ర చెప్తున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద వయాగ్రా టాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గూగుల్ హిస్టరీలో ఉన్న నిజాల్ని కూడా పోలీసులు బయటపెట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును కూడా పోలీసులు వేగవంతం చేశారు. గూగుల్ హిస్టరీ చూసి పోలీసులంతా కంగుతున్నారు. నాగేంద్ర ఫోన్లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ అయి ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సర్చ్ చేసినట్లుగా కూడా పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుడు నాగేంద్రను 5 రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఈ విధంగా ఆలోచిస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే మరోవైపు ఇక నవవధువు మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు స్థానికంగా అయితే చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో ఇంకా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసింది, మాట్లాడింది వాళ్ళ బావతోని. ఏం గొడవ పడ్డారో తెలీదు. 9:38కి మాకు కాల్ చేసి మెసేజ్ చేసింది తను ఏ ట్యాబ్లెట్లు వాడుతున్నాడో. మేము ట్యాబ్లెట్లు చూసేసరికి మాకు 10:38 కల్లా ఫోన్ వచ్చింది. బాగోలేదు, చచ్చిపోయింది, అప్పటికే చచ్చిపోయిందని చెప్పలేదు. బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అర్జెంటుగా రండి అన్నారు. మేము రాము, ఇప్పుడు తెల్లవారు వస్తామన్నాము. కాదు చాలా బాగోలేదు, సీరియస్గా ఉంది, రండి అన్నారు. అప్పుడు మేము వెళ్ళేసరికి చచ్చిపోయింది, లోపల తీసుకెళ్ళలేదు, ఇక్కడే పంపించేశారు డేరా హాస్పిటల్ గోపాలపట్నం. అవి సెక్స్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడేవాడు. వాడి దాన్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు బాగా. పెళ్ళి 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఎలక్ట్రీషియన్ అని చెప్పారండి. వాళ్ళకి మండపం ఏదో లీజుకి తీసుకున్నారు, అది రన్ చేస్తున్నారు. మేము బాగుంటుంది కదా అనేసి మేము ఇచ్చేసాము. ఇంతవరకు బాగానే ఉన్నారండి. 1 మంత్ వరకు మాకేం తెలీదు. 1 మంత్ నుంచి మా చెల్లి చెప్తుండేది. మేమే మా చెల్లినే తిట్టివారు. ఈ రోజుల్లో ఇలాగే ఉంటుందమ్మా, కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాలి, మారుతారు వాళ్ళే మారుతారు అని చెప్పేవారు. మేమే అడ్జస్ట్ చేసి అలా మార్చి పంపించేవారు. అలాగే మొన్న కూడా వచ్చింది, 1 వీక్ ముందే వచ్చింది. నచ్చ చెప్పి పంపించాము. నచ్చ చెప్పి పంపిస్తే వెళ్ళింది. పాపం మా మాట కొట్టకన్నా, ప్రతిసారి మా మాట కొట్టకన్నా వెళ్ళింది. ఈసారి తిరిగి రాలేదంతే, సెమ్మె తిరిగి వచ్చింది. వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు మా అమ్మకి. మళ్ళీ ఇదే రిపీట్ అయితే సెమ్మె మీ ఇంటికి వస్తుంది అన్నారు. అలాగే చేశారు. భర్త సెక్సువల్ వేధింపులకి తట్టుకోలేక విశాఖకు చెందిన నవ్వదు వసంత అనే అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా అసలు రాత్రి ఈ ఘటన జరిగే ముందు ఏమైందో వాళ్ళ బావకైతే కాల్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ బావ సంతోష్గా ఉన్నారు. సార్ చెప్పండి, చనిపోయే ముందు మీకు ఏమైనా ఫోన్ చేసిందా వసంత? వసంత చేయలేదండి, నేనే కాల్ చేశాను. బట్ నేను కాల్ చేయడం కూడా కారణం ఉంది. ఏం కారణం ఏంటంటే, నాకు బిఫోర్ డే మార్నింగ్ వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేశారు. మార్నింగ్ అరౌండ్ 7:50, 7:30, 7:15, 7:20 ఆ టైంలో అరౌండ్లో కాల్ చేశాడు. కాల్ చేసి, అన్నయ్య అలా మీ మరదలు ఎలాగా నాతో కలవటం లేదు, మీరు ఒకసారి చెప్పండి, ఎందుకంటే మీ మాట అయితే వింటుంది అని చెప్పడం నాకు జరిగిందండి. సరే బ్రదర్, నేను మాట్లాడుతాను, చిన్నపిల్ల కదా, కొంచెం టేక్ ఈజీగా తీసుకుంటే నేను ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేస్తానని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నిన్న నైట్ నేను ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక 9:30 ఆ టైంలో తనకు కాల్ చేశాను. కాల్ చేసి ఏం చేస్తున్నామమ్మా ఏంటంటే, ఏం చేయలేదు బాబా, ఖాళీగా ఉన్నాను, బార్లీ తాగుతున్నాము,
అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మీ అత్తగారు అది మీ మామగారు ఎలా ఉన్నారమ్మంటే అత్తగారేమో అలాగ క్యాంప్ వెళ్ళారు, కాశీ వెళ్ళారు, మామగారు మండపంలో ఉన్నారు, మేము ఇద్దరం ఉన్నాము అని చెప్పడం జరిగింది. సరే ఏంటమ్మా ఇలాగ మరి ఇలా ప్రాబ్లం వస్తుందంట కదా, మరి ఎందుకు నువ్వు అలాగా చేసుకుంటున్నావు, మరి నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవాలి కదా, రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా అంటే అవన్నీ మీకు ఎవరు చెప్పారు ఏంటంటే లేదు మాకు తెలిసింది నువ్వు ఇలా తను కాల్ చేయడం వల్ల నాకు ఇలా జరిగింది చెప్పారు అంటే అవన్నీ మీకు ఏం తెలియదు, మీరు అంటే మీరు అలాగా మాట్లాడితే మీకు తెలియదు ఊరుకోండి అని చెప్పేసి కాల్ కట్ చేయడం జరిగింది. కాల్ కట్ అయిన విత్ ఇన్ 5 minutes గ్యాప్లోనే నాకు ఈ పిక్ పెట్టడం జరిగిందండి. ఈ హిమాలయ కాన్ఫిడెంట్ అని చెప్పేసి ఈ పిక్ పెట్టడం జరిగింది. ఈ పిక్ పెట్టిన విత్ ఇన్ మళ్ళీ ఒక 2 minutesకి 3 minutesకి ఒక మెసేజ్ పెట్టిన తను ఏమి మెసేజ్ పెట్టిందంటే ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు మీ తమ్ముడు, ఎందుకు వాడుతున్నాడు మీరు అడగండి, మీరు అడిగిన తర్వాత అప్పుడు నాతో మాట్లాడమని చెప్పేసి అన్నదండి. బట్ ఏంటంటే ఆ టైంలో నేను ఇంకా ఆ అబ్బాయిని అడగడం పద్ధతిగా బాగోదు కదా, 9:30 9:50 ఆ టైంలో ఇంకెందుకులే అని చెప్తే నేను టేక్టీజ్గా తీసుకుని వదిలేశాను. అది జరిగిన విత్ ఇన్ ఒక 11:50 ఆ అరౌండ్ టైంలో నాకు మళ్ళీ ఆ అబ్బాయి నెంబర్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది. బట్ నేనేమనుకున్నానంటే ఏదో నార్మల్ గొడవ ఏదో కదా అని చెప్పేసి నేను 2 times కూడా కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. తర్వాత కంటిన్యూ కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి నెంబర్ నుంచే కాల్ వచ్చింది. బట్ అంటే ఆ అబ్బాయి అయితే మాట్లాడలేదు, వేరే పర్సన్ ఎవరికి ఇచ్చారు. తను ఏం చెప్పారంటే మీరు అర్జెంటుగా ఇమీడియట్లీగా బెహర్ హాస్పిటల్కి రావాలి, అమ్మాయికి మీ వసంతకి బాగోలేదు, ఎమర్జెన్సీ అర్జెంట్ అన్నారు. బట్ ఏంటంటే రీజన్ అడిగాను నేను, ఇప్పుడే మాట్లాడాను కదండి, మీరు ఇప్పుడు ఇంతలో ఏమైందంటే రీజన్ అయితే మాకు చెప్పలేదండి, మీరు ఇమీడియట్లీ రావాలి బాగోలేదు ఇదే చెప్పారు తప్ప అసలు ఇలా జరిగిందనే సిచ్యువేషన్ కూడా మాకు చెప్పలేదండి. వెంటనే మేము ఏం చేస్తామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఆటో మీద కొంతమంది మేము బయలుదేరడం జరిగింది. తీరా నియర్లీ NAD క్రాస్ అయ్యాము. క్రాస్ అవ్వగానే మళ్ళీ కాల్ చేశారు, వాళ్ళే కాల్ చేసి నా నెంబర్కి కాల్ చేయలేదు, ఏదైతే పాప చనిపోయిందో వాళ్ళ ఫాదర్ నెంబర్కి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ఇలా పాపని ఇమీడియట్లీ ఇలాగ కేజీకి షిఫ్ట్ చేసేయమంటున్నారు, మీరు వస్తున్నారా లేదంటే వెయిట్ చేయండి ఒక 5 minutes, మేము ఆల్రెడీ NAD క్రాస్ అయిపోయి ఇంక NAD నుంచి బెహర్ హాస్పిటల్ రావడానికి మ్యాక్సిమం ఒక 3 to 5 minutes, మీరు ఎందుకు కంగారు పడుతుంటారని చెప్పి అనడం జరిగింది. ఇమీడియట్లీ మేము హాస్పిటల్ రీచ్ అవ్వగానే అప్పటికే ఆల్రెడీ చాలా మెంబర్స్ ఉన్నారు, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు మేము అడగడం జరిగింది, సార్ ఏం జరిగింది ఏంటంటే అప్పుడు చెప్పారండి మాకు అమ్మాయి చనిపోయింది అని. అంతవరకు కూడా మాకు అమ్మాయి చనిపోయిందనే విషయం మాకు ఎవ్వరూ కూడా ఇన్ఫామ్ చేయలేదు. ఆ అమ్మాయి కూడా హాస్పిటల్ సెల్లార్లో అంబులెన్స్ పక్కన వేరే బెడ్ ఉంటుంది కదా, అంబులెన్స్లో బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ పైన పెట్టడం జరిగింది. అప్పటికి అమ్మాయి చనిపోయి ఉంది. దట్టు నేను అక్కడ కూడా వాళ్ళని క్వశ్చన్ చేశాను, అమ్మాయి హాస్పిటల్కి వచ్చాక చనిపోయిందా బిఫోర్గా చనిపోయిందా అంటే లేదండి మా దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి ఆల్రెడీ డెడ్ బాడీ తీసుకొచ్చారు, చనిపోయి ఉంది తప్ప మా దగ్గర ఏం చనిపోలేదు, అమ్మాయి బిఫోర్ మీరు తీసుకురాకముందు చనిపోయిందని వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే సూసైడ్ చేస్తుంది లేదా పేరెంట్స్ అయితే చంపేశారు అని చెప్తున్నారు. మేబీ అదే సార్, ఎందుకంటే తను కంటిన్యూగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తాడు. ఎందుకంటే మాకు చెప్పింది కదా, తను వాళ్ళ మదర్ కూడా చెప్పించారు నెంబర్ ఆఫ్ టైమ్స్, తను ఇలా ట్యాబ్లెట్స్ వేసుకుని నన్ను అవి డిఫరెంట్ వీడియోస్ చూసి చాలా ఆ డిఫరెంట్ వేస్లో ఉండమంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, మీకు తెలియట్లేదు ఆ పెయిన్ ఏంటో నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది కదా, మీకు ఎలా తెలిసి మీకు ఏం తెలియదు కదా, మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పేసి తను చాలా సఫర్ అవ్వడం, చాలా ఏమంటారు దాన్ని దిగ్బంధకు బాగా కొద్దిగా గురయిందండి. దానివల్ల మెయిన్ ఆ అమ్మాయికి. లేదంటే పెళ్లి మొదట్లో ఎలా ఉండేవాడు, స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉండేవారండి, ఎలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ లేదు తప్ప అది బాగానే ఉంది. ఈ లాస్ట్ ఒక 1 week 10 days బ్యాక్ చిన్న ప్రాబ్లం అయింది, గొడవ అయింది. అలా అత్తగారికి ఈయనకి ఈ అమ్మాయికి ముగ్గురికి గొడవ అయింది. గొడవ అయితే మేము వెళ్ళి మాట్లాడడం జరిగిన తర్వాత మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాము. ఒక 3 days ఉంచుకొని మళ్ళీ పంపించండి అంటే 3 days నుంచి పంపించాము. అప్పుడు పంపించిన తర్వాత మళ్ళీ బాగానే ఉన్నారు. నెక్స్ట్ ఆ 1 week నుంచి ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తానని చెప్పింది. యూజ్ చేసి కంటిన్యూగా నన్ను చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పడం జరిగిందండి. వాళ్ళ మదర్కి వాళ్ళ పేరెంట్స్ పిక్ పెట్టలేదు, ఇలా ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు, అవి ఎందుకు వాడుతున్నాడో ఏంటో నాకు తెలియట్లేదు, ఆ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడం జరిగింది తప్ప పిక్ అయితే పెట్టలేదు. నేను అడిగిన తర్వాత నాకు పిక్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఆ పిక్ పెట్టడం నాకు ఇక్కడ మీ అందరికీ కూడా చూపించడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చూపించడం కానీ నాకు సూటబుల్గా జరిగింది. ఇప్పుడు పూర్తిగా భర్త సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు రాలండి, వాళ్ళ రిలేషన్స్ ఎవరో మేబీ ఉండుంటారేమో తప్ప ఎవరో రాలేదండి. వాళ్ళ మదర్ ఫాదరు బ్రదర్ కానీ ఎవరో రిలేషన్స్ ఉన్నారు కానీ ఎవరు కూడా ఇక్కడికి రావడం జరగలేదండి. అంతా కూడా మీ అమ్మాయి తరపు నుంచి మేము వచ్చాం తప్ప వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రాలేదండి. కనీసం వాళ్ళ మదర్ కూడా కానీ ఫాదర్ కానీ బ్లడ్ రిలేషన్స్ చాలామంది రిలేషన్స్ ఉన్నారు, ఎవరైనా ఏదో జరిగింది ఏదో చెయ్యాలి ఏదో అని చెప్పేసి కనీసం ఎవరు మాట్లాడడం కానీ మమ్మల్ని ఓదార్చడం కానీ ఏమీ జరగలేదండి. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్నారు, మా మట్టు మేము చేస్తున్నాం తప్ప కనీసం ఒక ఓదార్పు ఇప్పుడు ఏదో జరిగింది ఏదో అని చెయ్యండి అని చెప్పేసి ఒక చిన్న ఏమీ లేదండి. అసలు ఎన్నో ఒక రెస్పాన్సిబిలిటీ. అబ్బాయి ఏం చేస్తారంటే ఇక్కడ నాయుడు తోట దగ్గర కృష్ణాద్రి కళ్యాణ మండపం లీజు తీసుకున్నాడండి. లీజు తీసుకుని ఈ అబ్బాయి రన్ చేస్తున్నాడండి. ఈ అమ్మాయి కూడా అందులోనే ఏమైనా ఈవెంట్స్ ఉంటుంటే ఈ అమ్మాయి చూసుకునేది అంతా కూడా. వాళ్ళ బావ సంతోష్ అయితే చెప్తున్న పరిస్థితి పూర్తిగా అబ్బాయి శారీరకంగా అలాగే మానసికంగా హింసించాడు, అలాగే నిత్యం వీడియోలు చూస్తూ పూర్తిగా ట్యాబ్లెట్లు వాడుకుని నన్ను ఘోరంగా హింసించాడు అనేది చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే మాకు న్యాయం చేయాలని వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే బావగారు కానీ పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్ నాయుడు, బిగ్ టీవీ 7.
విశాఖ గోపాలపట్నంకి చెందిన నవ్వదు వసంత్ అని అయితే చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బాడీ అయితే కేజీహెచ్లో ఉన్న పరిస్థితి ఉంది. భర్త వేధింపుల తాళ్ళకే చనిపోయాడంటూ మరో పక్క వాళ్ళ బంధువులు చెప్తాను. ప్రస్తుతం అంతా ఈ ఘటనపై ఏం జరిగిందో గోపాలపట్నం సీఏ అప్పారావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఘటన? నిన్న రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో 100 డైల్ కాల్అవుట్ వచ్చిందండి. ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది ఉరి వేసుకొని అని చెప్పేసి. వెంటనే మేము రష్ అయ్యాము. ఈలోపు అమ్మాయిని సర్వైవ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు అమ్మాయిని స్థానిక బేరా హాస్పిటల్కి అని చెప్పేసి వాళ్ళు షిఫ్ట్ చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈలోపు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాము. ఏంటి ఈ 2 ఫ్యామిలీల మధ్యని ఏంటి ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పి అడిగేసరికి ఈ అబ్బాయి గురించి కొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం జరిగింది. అబ్బాయికి కొన్ని దురలవాట్లు ఉన్నట్లు, ఆయన కొన్ని ఏంటంటే సెక్సువల్గా ఉద్రేకం పొందడానికని కొన్ని ట్యాబ్లెట్లు యూట్యూబ్లో అవి చూసి ఆ ట్యాబ్లెట్లు అవి వేసుకొని ఈ అమ్మాయిని కొద్దిగా లైంగికంగా వేరే రకంగా సపోర్ట్ చేయమని చెప్పి అమ్మాయిని బలవంత పెడుతున్నట్లు, ఆ అమ్మాయి సపోర్ట్ చేయలేనట్టు వాళ్ళ అమ్మగారికి కూడా ఈ అబ్బాయి మీ అమ్మాయిని నాకు సపోర్ట్ చేయమని చెప్పి గతంలో చాలాసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ అమ్మకి కూడా డైరెక్ట్గా అడిగినట్లు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ మదరాళ్ళను. అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఏంటంటే ఈ అబ్బాయి ఆ ట్యాబ్లెట్లు వాడుతున్నట్లు కూడా అంగీకరించాడు. ఈ విధంగా ఆ ట్యాబ్లెట్లు వాడి ఆ అమ్మాయిని బలవంతం పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఆ క్షోభ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నివేదిక. గతంలో ఎలా ఉండేవాడు అనే అంశాలని చెప్పారు. గతంలో ఎలా ఉండేవాడు అని ఏమీ లేదు. ఆల్రెడీ 1 డే అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి. అయితే ఈ అబ్బాయి ఏంటంటే ప్రత్యేకంగా యూట్యూబ్లో వేరే వీడియోలన్నీ కూడా చూస్తూ దానికి చూసి ఉద్రేకుడై ఆ ట్యాబ్లెట్లు అవి వాడి కొద్దిగా నాకు పొటెన్షి ఎక్కువ కావాలి అన్న దాని మీద వాడి ఈ చెడు అలవాట్లకి పాల్పడి అమ్మాయిని వేధించినట్లు సమాచారం. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందా? పెళ్ళి 11 నెలలు అవుతుందండి. ఏ ఊరికి చెందిన? ఈ ఎదురువానిపాలెం అని చెప్పి గాజువాక డిపో దగ్గర ఉన్న ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు అమ్మాయి తాలూకాలు. అబ్బాయి అయితే ఈ గోపాలపట్నం ఏరియాకి సంబంధించి వెంకటాపురం దగ్గర నందమూరి నగర్ అనే స్ట్రీట్కి చెందినవాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అబ్బాయి తాలూకా పేరెంట్స్ అంటే ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి మదరు కుంభమేళకి అని చెప్పి నిన్నే బయలుదేరి వెళ్ళిపోయారు. మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు ఏమైనా వాళ్ళ కోడలు చనిపోయింది కాబట్టి వెనక మధ్యలో రిటర్న్ రావచ్చు. వాళ్ళ అబ్బాయి ఫాదర్ కూడా వేరే కళ్యాణ మండపం మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి వేరే దగ్గర ఉన్నారు. నైట్ అయితే వాళ్ళే ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేసేది మీకు? ఎప్పుడు ఫోన్ చేసేది మాకు? నిన్న నైట్ 10:45 ఆ టైంలో మాకు త్రూ 100 డైల్ కాల్ వచ్చింది. అబ్బాయి ఏంటి? అబ్బాయి ఎలక్ట్రీషియన్ అండి, ఎలక్ట్రీషియన్గా వర్క్ చేస్తున్నాడు. అంటే పూర్తిగా గతంలో కూడా పూర్తిగా ఎటువంటి ఘటనలు విశాఖలో అంటే లేదు. ఇది కొంతమంది ఈ యూట్యూబ్ ఆన్లైన్లో చూసి దురలవాట్లకి అలవాటు పడి అవి చూసి కొత్తగా పనికి మాలిన ఆలోచనలు అవి వచ్చి చెడు వ్యసనాలకు లోనయ్యి ఇలా తయారవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కల్పిస్తున్నారు. కాకపోతే ఇంకా మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఘటనపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అసలు ఏం జరిగింది అన్నపై పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు మేము ఇంకా ఏం చెప్పలేదు. అయితే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని పూర్తిగా దీనిపై కూడా పోలీసులు అవగాహన, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అజయ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ.